బాలయ్య బాబుకి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. బాలయ్య గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సినిమా యాక్చువల్గా అయితే ఒక జెన్జీ నుంచి ఎవల్యూషన్ అయిందండి. సో మనుషులు టెక్నాలజీ ఎవల్యూషన్ అయినా లేదంటే అప్గ్రేడ్ అయినా కూడా ఆ హ్యూమన్ ఎమోషన్స్ హ్యూమన్ ఎవాల్యుయేషన్స్ అనేవి సేమ్ అలాగే ఉంటాయండి. సో ఇప్పుడు శశికాంత్ గారు ఫస్ట్ నుంచి ఒకటే వర్డ్ చెప్తున్నా, నేను ఎన్ఆర్ఐ పర్సన్, ఐటీ పర్సన్, సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ సినిమాని మనకు అందిస్తున్నారని చెప్పాను. సో తమిళ్లో నిజంగా సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ట్రైలర్ చూస్తే మీకు కూడా ఒక హోప్ అయితే వచ్చి ఉంటుంది, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని చెప్పేసి. సో ఇంత మంచి సినిమాను మనకి తెలుగులో అందిస్తున్నారు శశికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఈ సినిమా నుంచి మరిన్ని సినిమాలు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మొత్తం మీ ఎంటైర్ టీం నుంచి మీ విషెస్ కావచ్చు, లేదంటే మీ ఓట్స్ అంటే ఓవర్ టు యు సార్. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలయ్య బాబుకి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. బాలయ్య గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సో మీడియా మిత్రులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఈ సినిమా యాక్చువల్గా అయితే ఒక జెన్జీ నుంచి ఎవల్యూషన్ అయిందండి. సో మనుషులు టెక్నాలజీ ఎవల్యూషన్ అయినా లేదంటే అప్గ్రేడ్ అయినా కూడా ఆ హ్యూమన్ ఎమోషన్స్ హ్యూమన్ ఎవాల్యుయేషన్స్ అనేవి సేమ్ అలాగే ఉంటాయండి. సో ప్రత్యేకంగా ఈ సినిమా ముఖ్యంగా మనకి చెప్పేది ఏంటంటే ఈ జెన్జీకి ఎమోషన్స్ అయితే సేమ్ అట్లానే ఉంటాయి. ఆ ఎమోషన్స్ని ఆ హ్యూమన్ వాల్యూస్ని కాపాడండి అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశం యాక్చువల్గా కట్ షార్ట్ చేస్తే. మోర్ ఓవర్ ఈ సినిమా యాక్చువల్గా ఇప్పుడు మీ మీడియా మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది అందరికీ తెలియచెప్పండి. ఈ సినిమా వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఉన్నాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టే ప్రేక్షకుల్ని థియేటర్ రప్పించగలనా లేదా అనేది చెప్పగలరు. సో మీరు ఆ విషయంలో మాత్రం మాకు హెల్ప్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల ఇలాంటి సినిమాలు, ఇదే ఎమోషన్ వాల్యూస్ ఉన్న సినిమాలు మరిన్ని రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మోరోవర్ ఈ సినిమాకి మేము పడిన కష్టాలు, బాలారిష్టాలు మామూలు కాదండి. అంటే నేను ఇంకా పేర్లు అవన్నీ చెప్పకూడదు. సో దాని బాలారిష్టాలు ఏంటంటే సడన్గా మేము తీసుకున్నాక ఒక పెద్ద మనిషి, ఇండస్ట్రీలో పెద్ద మనిషి వచ్చి మాకు ఇచ్చేసాయి మేము తీసుకుంటాం. రెండో ఆయన వస్తాడు, మా బామ్మర్తో చెయ్యని ఆయన అడుగుతాడు, కమిట్మెంట్ ఇవ్వడు. మూడో ఆయన వస్తాడు, మా కొడుకుతో చెయ్యు, పెద్ద సినిమా కదా ఇది, వాడిది నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన వెంటనే వీడికి ఇచ్చేస్తాం. ఏది ఫిజికల్ కమిట్మెంట్ లేకుండా నేను ఎంత మానసిక క్షోభకు గురయ్యానంటే ఎంత మానసిక శోభకు గురయ్యామంటే అంత గురయ్యామండి. ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ మేము రీమేక్ కూడా అనుకున్నామండి. కానీ రీమేక్కి యాక్చువల్గా నేను ఒక ఐటీ ఎంప్లాయీని కనుక నేను ఒక ఐటీ ఫీల్డ్ తీసుకురావడానికి నేను చాలా మార్కెట్ ఎవాల్యుయేషన్ చేశానండి. డౌన్ టు హ్యూమన్ లెవెల్, అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నేను మీకు కావాలంటే పర్సనల్ నా దగ్గర రండి, నేను మీకు వాట్సాప్ మెసేజ్లతో చూపిస్తాను ఆ ప్రూఫ్స్. తీసుకున్నా కూడా అందరూ ఏమన్నారంటే రీమేక్ మాత్రం చేయొద్దు సార్, దయ ఉంచి ఇది డబ్బింగ్ చేయండి, డబ్బింగ్ చేస్తేనే మీరు ఆ ఎమోషన్స్ క్యారీ చేసి ఆ హ్యూమన్ వాల్యూస్ని అట్లాగే మీరు రెస్పాండ్ చేయగలరని చెప్తే ఆల్మోస్ట్ వెయిట్ చేసామండి. ఫస్ట్ డబ్బింగ్ స్క్రాప్ చేసేసి మళ్ళీ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ డైలాగ్స్ కానీ, ఒక సాంగ్స్ కానీ, లిరిసిస్ట్ కానీ, ఒక సింగర్స్ కానీ ఎత్తుకొని మల్టిపుల్ సింగర్స్తో, ఈ సింగర్తో బాగా అవుట్పుట్ లేకపోతే మళ్ళీ ఇంకో సింగర్తో పాడించి ఫైనల్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చామండి. మీరు ఇదే ప్రేక్షకులకి చెప్పండి. మీకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.